అలాగే మనీషా, ఈ పెళ్లి చేసుకో. వద్దులే, చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు? ఒకసారి పెళ్ళైన పిల్లకి రెండోసారి పెళ్ళంటే తప్ప. భార్య చేస్తే మగాడు రెండో రోజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. తనెందుకు చేసుకోకూడదు? దాన్ని కట్టుకున్నవాడు బతికే ఉన్నాడు కాబట్టి. అలాంటి వాడు బతుకున్న ఒకటే, చచ్చిన ఒకటే. అంత మాట అనుకు. ఆయన దేవుడు, ఏడా దేవుడు, ప్రత్యక్షమవుడే అవుతాడులే. అయినా తనకి లేని బాధ నీకెందుకు? తను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి అది ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? ఇంతవరకు నా మొగుడు నన్నెప్పుడు ఒక్క మాట లేదు, ఒక్క తిట్టలేదు. నువ్వు ఇంట్లోకి వచ్చాక ఈ మనుషులో మార్పు వచ్చింది. నన్ను కొట్టే పరిస్థితి వచ్చింది. వీల్లేదు, నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపోతానక్క. నా కారణంగా మీరు గొడవలు పడకండి. ఇప్పుడే సంతోషంగా వెళ్ళిపోతాం. ఆగో, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు చెప్పండి. మీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే, తనతో ఏ సంబంధం ఉండకపోతే దానికి పెళ్లి కొద్దంటున్నారు. దాన్ని బయటకి ఎందుకు పంపనంటున్నారో చెప్పండి. ఈ ఇంట్లో ఉండటానికి నీకెంత హక్కుందో తనకి అంత హక్కుంది. పని మనిషికి నాతో సమానమైన హక్క. మనీషా పని మనిషి కాదు, నేను తాళి కట్టిన భార్య. నీ కొడుగ్గా పెరుగుతున్న బాబుకి కన్న తల్లి. నీలాగే మనీషా కూడా ఈ ఇంటి కోడలు. వదినే, జరిగిన దాంట్లో భయ్య తప్పేమీ లేదు. మంచి మనసుండటం తప్ప. అసలు నేపాల్లో ఏం జరిగిందంటే, అలా పెళ్లి జరిగిపోయింది. అందరికీ న్యాయం చేయాలని తను అన్యాయం అయిపోయాడు. అందరి బాధలు తనే దిగమింగాడు. వాడు బాధపడుతుంటే ధృతరాష్ట్రులాగా చూస్తూ ఊరుకున్నానే తప్ప నోరు విప్పి చెప్పలేకపోయాను. మీ కొడుకుని సమర్థించకండి. మీ భార్య చనిపోతే మీరు ఇంకో పెళ్లి చేసుకోలేదు. కానీ నా భర్త నేను బ్రతుకుండగానే దాన్ని కట్టుకున్నాడు. ఎందుకు? నా దగ్గర ఏం తక్కువైందని. సీత, ఆవేశపడకు, నేను చెప్పేది విను. తాగొద్దు. మీరంతా కలిసి నన్ను మోసం చేశారు, నన్ను ఏమార్చారు, అన్ని విషయాలు దాచి పిచ్చిదాన్ని చేశారు. నేను చిన్నప్పటి నుంచి శ్రీరాముడి తప్ప మరో దేవుణ్ణి పూజించలేదు. మీరు మరో ఆడదానికి చూస్తారని ఊహించలేదు. ఇంతకాలం మీరు శ్రీరామచంద్రుడని, ఏకపత్ని వ్రతుడని మురిసిపోయాను. మీరు రాముడు కాదు, రాక్షసుడని ఇప్పుడు తెలిసింది. నా కోడలివైనా కూతురువైనా నువ్వేనమ్మా అనేవాళ్ళు. నేను నిజంగా మీ కూతుర్ని అనుకుంటే, నాకింత అన్యాయం జరుగుతుంటే నిజం ఎందుకు చెప్పలేదు? ఎందుకింత ద్రోహం చేశారు? ఎవరు లేని అనాథమని ప్రేమతో చేరదీసినప్పుడైనా అక్క, నీ పసుపు కుంకాలను దోచుకున్నాను, నీ మొగుడు చేత తాళి కట్టించుకున్నాను, నీ మొగుడి సొంతం చేసుకున్నాను, నీ కాపురంలో చిచ్చుకోలేనని నువ్వైనా చెప్పొచ్చు కదే. సీత ప్లీజ్, నేను చెప్పేది విను. కట్టిన తాళికి కట్టుకున్న పెళ్ళానికి ద్రోహం చేసిన మీ మాటలు వినాల్సిన పని లేదు. ఎంతో ఓర్పుతో నేర్పుతో సంసారం చేశాను. ఆఖరికి మీకు పిల్లలు పుట్టని తెలిసినా మీ భార్యగా భరించాను. మీ మీద జాలి పడ్డాను. పిల్లలు పుట్టింది వాడికి కాదు, నీకు. ఆ లోపం ఉంది నీలో. నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్తే నువ్వు గొడ్రాలంటే తట్టుకోలేవని, నువ్వు బాధపడతావని ఆ బాధంతా చూడలేక నిజాన్ని దాచి ఆ లోపం తన మీద వేసుకున్నాడు. నా కొడుకు రాక్షసుడు కాదు, ఆ రాముడి కంటే గొప్పవాడు. ఆ దశరథుడు కోరితే ఆ రాముడు రెండో పెళ్లి చేసుకునేవాడో లేడో తెలియదు, కానీ నా కొడుకు మాత్రం నిర్ముఖమాటగా చెప్పాడు రెండో పెళ్లి వద్దు అని. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, సీతే నా సర్వస్వం అన్నాడు. చెప్పుడు మాటలు విని ఆ రాముడు సీతని అడవులు పాలు చేశాడు. కానీ నా రాముడు మగతనం లేనివాడు, కొజ్జావాడు అని ఊళ్ళో వాళ్ళందరూ అంటున్నా అన్నీ విని మౌనంగా భరించాడే తప్ప నిజం చెప్పి నీకు అన్యాయం చేయలేదు. పుట్టిన పసిగుడ్డుని పొత్తిళ్లలోనే మనీషాకి దూరం చేసి నీకు దత్తతిచ్చాడు. ఎందుకు? అమ్మా అని నిన్ను పిలిచేవాడు లేడని, ఆ లోటు తీర్చాలని. నిన్ను అమ్మా అని ఈ కొడుకు పిలుస్తూ ఉంటే ఈ కన్న తల్లి ఎన్నిసార్లు ఉలిక్కిపడి లేచిందో నిద్రపోని ఈ మావయ్యకి తెలుసమ్మా. పట్టు పరుపుల మీద నిన్ను పడుకోబెట్టి, పాత చాప మీద తన్ని పడుకోబెట్టి నా కొడుకు బాధపడుతుంటే కుళ్ళి కుళ్ళి ఏడ్చాడమ్మా ఈ తండ్రి. నాకు శిక్ష పడకూడదని
నేను బ్రతికొండగానే వెదవగా మారటానికి సిద్ధపడ్డ మనిషి మెళ్ళలో మానవత్వం ఉన్న మనిషిగా తాలిగట్టాను. అది చెప్తే నువ్వు నాకు దూరం అవుతావని భయంతో నీకు చెప్పలేదు. నేను తల్లయి నిన్ను అమ్మ అనిపించిన మనిషి అని పని మనిషిగా ఇంటికి తీసుకొస్తే నోరు మెతకలేదు. ఎందుకో తెలుసా? నా మొదటి బారిగా నీ గౌరవం నిలబడాలని. నా కళ్ళెదుట మనిషి అని కొట్టినా నోరు మూసుకున్నాను. కన్నబిడ్డ చేత అమ్మ అనిపించుకోలేకపోయినా, కట్టుకున్న వాడికి దగ్గర కాలేకపోయినా, పని మనిషిలా ఇంట్లో చాకరీ చేస్తున్నా చూస్తూ ఊరుకున్నాను. ఎందుకో తెలుసా? తను బాధపడ్డా నువ్వు బాధపడకూడదు. నీ భర్తగా తనకి తాళి కట్టడం తప్పైనా మనిషిగా నేను చేసిన తప్పు కాదు. మనస్ఫూర్తిగా నేను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. నా మనసులో మొదటి స్థానం నీదే. నువ్వు నాకే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నన్ను వదిలి వెళ్ళిపోతానని మాత్రం అనుకో. నిన్ను వదిలి నేను ఉండలేను. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.